Back to the new vlog. So today we are here in Malaysia, Kuala Lumpurలో ఉన్నాం. Need to go to Petronas Towers. So Petronas Towers అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ మనకి we have a flight to another country. This is the third country which we are going. అది వచ్చేసి we are going to Sri Lanka. సో ఈవినింగ్ 3 PM ఇక్కడ నుంచి we have flight అండ్ అక్కడ 4:30కి దిగుతాం. పెట్రోనాస్ ట్విన్ టవర్స్లో మనకి ఏముంటుందంటే లోపల వచ్చేసి మొత్తం షాపింగ్ మాల్ అండ్ టాప్ ఫ్లోర్స్లో వచ్చేసి కంప్లీట్గా ఆఫీసెస్. సో వీ హ్యావ్ ఆల్ టాప్ బ్రాండ్స్ ఇందులో ప్రతి ఒక్క టాప్ బ్రాండ్ ఉంది ఇందులో. మొత్తానికి ఇది ఫుడ్ కోర్ట్ సేమ్ అంటే కంప్లీట్ మన మాల్ లాగానే ఉంది. ఏమంత అంటే బయట నుంచి ఖాసుగా అనిపిస్తుంది కానీ సో లోపల ఏమంత లేదు. అంటే కంప్లీట్ షాప్స్ అండ్ షాపింగ్ మాల్స్ అండ్ ఆఫీసెస్ ఉన్నాయి అంతే. దీని అవుటర్ వ్యూ చూడండి ఇప్పుడు. ఇక్కడ ట్విన్ టవర్స్లో మస్తు అయిపోయింది. టైం బాగా అయిపోయింది. ఆల్మోస్ట్ 11:45 అవుతుంది టైము. 3 PMకి ఫ్లైట్ పెట్టుకొని 11:45 12 వరకు ఇక్కడనే ఉన్నాం. వి నీడ్ టు గో ఫాస్ట్. ఈ వ్యూ కొన మిస్ దిస్ వ్యూ. రీచ్డ్ ఎయిర్పోర్ట్. టైము 1:10. ఇక్కడ కూడా షెడ్యూల్లో లేట్గా నడుస్తుంది మనది. ఫ్లైట్ పోతుందని బాధ కాదు కానీ మాది ఏంటంటే ఓన్లీ జస్ట్ ఈ బ్యాగ్స్ చెక్-ఇన్ చేసేయాలి. ఈ బ్యాగ్స్ చెక్-ఇన్ చేసేస్తే ఒక పని అయిపోతుంది కాబట్టి సో మళ్ళీ ఈ చెక్-ఇన్ గేట్స్ క్లోజ్ అయిపోతాయేమో అనేది ఒకటే చిన్న భయం. మా టైమింగ్ ఏందో తెలియదు కానీ టైము 1:20 అవుతుంది. మాకు ఫ్లైట్ 3కి ఉంది. ఇప్పుడు మేము లగేజ్ చెక్-ఇన్కి వెళ్ళినాము. లగేజ్ చెక్-ఇన్కి వెళ్తే వాడు ఏమంటున్నాడంటే మాకు ఫ్లైట్ ఓవర్ క్రౌడ్ అయిపోయింది, సో యూ హ్యావ్ టు వెయిట్. మేము అందులో ఫ్లైట్లో అందరూ సీట్స్ సరిపోయినాయా లేవో చెక్ చేసుకొని దాని తర్వాత మా లగేజ్ లోడ్ చేస్తా అంటాడు. మేము సీట్స్ బుక్ చేసుకున్నాం, అన్నీ బుక్ చేసుకున్నాం, ఓవర్ క్రౌడ్ ఏంటి అర్థం కావట్లే. సో అగైన్ ఇప్పుడు ఇంకా 20 minutes తర్వాత మళ్ళీ రమ్మన్నాడు సో దట్ దే వుడ్ గెట్ కన్ఫర్మేషన్ అని. లెట్స్ సీ ఏం జరుగుతుంది అనేది. 2కి బోర్డింగ్ స్టార్ట్ అవుతుంది కానీ టైం వచ్చేసి ఆల్రెడీ 1:45. బట్ స్టిల్ ఇంకా మాది ఇక్కడ చెక్-ఇన్ దగ్గరనే ఆగిపోయినాం. బ్యాగ్స్ అట్లే ఉన్నాయి. సో స్టిల్ వెయిటింగ్ ఫర్ ద కన్ఫర్మేషన్. ఏం జరుగుతుందో చూడాలి. టైం 1:50. మనకి టైం లేదు ఇప్పుడు. బోర్డింగ్ పాస్ ఇచ్చేసారు. అది ఏందో తెలీదు వాళ్ళు ఎందుకు ఇప్పటివరకు ఆపిరో ఏమో కానీ ఇప్పుడైతే బోర్డింగ్ పాసెస్ ఇచ్చేసారు. ఎక్కువ లేదు. వీ నీడ్ టు క్లియర్ ఇమిగ్రేషన్ అండ్ వీ నీడ్ టు క్లియర్ సెక్యూరిటీ చెకింగ్. సో ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్. బోర్డింగ్ టైం 2 PM. ఇక్కడ మాకు వచ్చేసి 1:50. అబ్బా చచ్చింది గొర్రె, ఇంత పెద్ద లైన్ ఇమిగ్రేషన్కి. ఫైనల్గా ఉరికి మా గేట్స్ దగ్గరకు వచ్చేసినాం. ఓకే ఇక్కడ సెక్యూరిటీ చెక్-ఇన్ ఉంది ఇంకా. వెల్కమ్ టు శ్రీలంక.
సో వీఆర్ హియర్ ఇన్ కొలంబో, ద క్యాపిటల్ సిటీ ఆఫ్ శ్రీలంక. శ్రీలంక ఎయిర్పోర్ట్ చాలా బాగుంది, నిజంగా చాలా బాగుంది. బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే మా స్టే వచ్చేసి జస్ట్ ఎయిర్పోర్ట్ పక్కనే, ఇక్కడే జస్ట్ 2 కిలోమీటర్స్ ఉంటుంది ఎయిర్పోర్ట్. అండ్ ఇట్స్ కంప్లీట్ విలేజ్, మొత్తం ఇది విలేజ్లో ఎంత ప్రశాంతంగా ఉంది చూడండి. ఓన్లీ జస్ట్ మాకు ఇది ఒక హోటల్ అండ్ కంప్లీట్ విలేజ్ మధ్యలో చెట్లు, మొత్తం చెట్లు. ఇట్స్ కంప్లీట్ గ్రీనరీ, చాలా బాగుంది. సో My name is Sabri. దిస్ ఈస్ అవర్ హోస్ట్ ఫర్ ద డే. హీఈస్ ఎ వెరీ కూల్ గాయ్. I appreciate you. Everybody, I have a job. I'm handsome. I don't have a girlfriend. Very sad. What to do? What to do? ఈరోజు శ్రీలంకలో మనకి ఎక్కువ టైం లేదు. సో ఇక్కడ డైరెక్ట్గా కొలంబో సిటీలో పోర్ట్ సిటీ అనేది ఒక ప్లేస్ ఉంది. సో దేర్ మంచి మంచి ల్యాండ్స్కేప్స్ ఉన్నాయి. సో అది చూడడానికి వచ్చినాం. ఇప్పుడైతే ప్రజెంట్గా ఒక బీచ్ క్లబ్ ఉంది. సో బీచ్ క్లబ్ దగ్గరికి వచ్చినాం. లెట్స్ సీ. ఇక్కడ బీచ్ క్లబ్, ఇక్కడ బీచ్ లేదు కానీ క్లబ్ ఉంది అంతే. అండ్ మీరు అక్కడ దూరంలో చూసుకుంటే వి హ్యావ్ ఏ సిటీ వ్యూ. వాట్ ఏ వ్యూ అసలు. ఈ బిల్డింగ్స్ వెనకాల లోటస్ టవర్ ఉంటుంది. సో అది కూడా చూడడానికి చాలా బాగుంటుంది. వీఆర్ హియర్ ఎట్ లోటస్ టవర్. ఫ్లోర్ కనిపిస్తుంది కదా, అది మనకి ఆల్మోస్ట్ 1000 ఫీట్ వరకు ఉంటుంది. ఆ 1000 ఫీట్ పైన మనము కెఫేస్ ఉన్నాయి. అండ్ వీ కెన్ గో అండ్ హ్యావ్ ఏ కాఫీ ఓవర్ దేర్. కెఫేస్ ఉంటాయి. ఆర్ ఎల్స్ పైన ఆఫీసెస్ కూడా ఉన్నాయంట, వర్క్ ప్లేస్ ఉంది. టైం వచ్చేసి ఆల్మోస్ట్ 9:30 అవుతుంది. ఇంకా ఎక్కువ టైం వేస్ట్ చేయదలుచుకోలేదు ఇక్కడ. వి విల్ గో బ్యాక్ టు హోటల్. మంచిగా ఇప్పటివరకు ఉన్న వ్యూస్ని బాగా ఎంజాయ్ చేసినాం. అక్కడ బీచ్ పక్కన కూర్చొని ఆ వ్యూస్ని, బ్రీజ్ని ఎంజాయ్ చేస్తూ. సో వీ హ్యాడ్ ఎ ఫన్. అంటే ఈ ఒక్క రోజుకి ఈ ప్లేస్ ఇస్ ఎనఫ్. అంటే ఇక్కడ నుంచి మనం ఏదో హడావుడిగా తిరిగి చేసేది ఏం లేదు ఇక్కడ. సో దీస్ ఆర్ ద 2 places విచ్ వీ వాంటెడ్ టు కవర్ ఇన్ శ్రీలంక. వీఆర్ బ్యాక్ టు అవర్ హోటల్. మళ్ళీ రేపు మార్నింగ్ 10:40కి ఇక్కడ హైదరాబాద్కి ఫ్లైట్ ఉంది. సో కొద్దిగా రెస్ట్ తీసుకోవాలి. ఆల్మోస్ట్ లాస్ట్ 18 days నుంచి వీ హ్యాడ్ అన్ అమేజింగ్ ట్రిప్. బాగా ట్రిప్లోనే మీరు ఆల్రెడీ చూసారు, ప్రతి ఒక్క వీడియో పెట్టాను నేను. సో నేను ఏమేం చేశానని ప్రతి ఒక్క చిన్న పాయింట్ వీడియో పెట్టాను. సో నేను ఏదైతే ఎక్స్పీరియన్స్ చేశానో అదంతా నేను మీకు వీడియోస్లో చూపించాను. సో ఐ హోప్ ఐ హ్యావ్ కవర్డ్ ఎవ్రీథింగ్. సో దిస్ వుడ్ బీ మై లాస్ట్ డే ఆఫ్ మై ట్రిప్. వీ వుడ్ బీ లీవింగ్ టుమారో అండ్ వీ వుడ్ బీ గోయింగ్. యా. The next day. Good morning from Sri Lanka. We are in Colombo. So time వచ్చేసి 8 అవుతుంది. We have flight at 10:40 AM. లగేజ్ ఎలాగో చెక్ఇన్లో ఆల్రెడీ వెళ్ళిపోయింది కాబట్టి సో వీ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ చెక్ఇన్ అండ్ ఆల్. సో డైరెక్ట్గా క్యాబిన్ బ్యాగేజ్తోని వాకిన్ అయిపోవచ్చు. సో దట్స్ వేర్ వీఆర్ జస్ట్ లిటిల్ బిట్ ఇన్ ద కంఫర్ట్ జోన్. అందుకోసం ఇంకా మేము ఫ్లైట్ మిస్ అవుతామనే బాధలు అవన్నీ ఏం లేవు. ఫర్ నౌ లైక్ ఇంకొక 15 minutes వీ విల్ బీ గోయింగ్ టు ఎయిర్పోర్ట్. అండ్ దిస్ ఈస్ ద లాస్ట్ డే ఆఫ్ అవర్ ట్రిప్. అయిపోయింది ఇంకా. విత్ ఇన్ నెక్స్ట్ 4 hours వీ విల్ బీ రీచింగ్ హైదరాబాద్. యా, దట్స్ ఇట్. ఈరోజు ఫ్లైట్లో స్పెషాలిటీ ఏంటి అంటే వీ వుడ్ సీ రామ్ సేతు ఫ్రమ్ ద ప్లేన్. సో దానికి నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. ఓకే, వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, లైక్ ఇట్స్ ఆల్రెడీ 8:20. సో టైం అవుతుంది. వి విల్ జస్ట్ హెడ్ టు ద ఎయిర్పోర్ట్
లాస్ట్ ఎయిర్పోర్ట్ అంటే మనం కంపల్సరీగా డ్యూటీ ఫ్రీ తీసుకోవాల్సిందే. సో వీఆర్ హియర్ ఎట్ డ్యూటీ ఫ్రీ షాప్. ఈ శ్రీలంకన్ ఎయిర్లైన్స్ ద డమ్ థింగ్ ఏంటంటే, నేను లిటరల్గా లెఫ్ట్ సైడ్ నుంచి రామ్ సేతు కనిపిస్తుందని నేను 8A సీట్ బుక్ చేసుకున్నాను. సో 8A సీట్ బుక్ చేసుకున్న తర్వాత ఇక్కడికి లోపల చెక్ ఇన్ అయిన తర్వాత దే హ్యావ్ చేంజ్ మై సీట్ టు 12F రైట్ సైడ్కి. అడిగితేనేమో లెఫ్ట్ సైడ్ సీట్స్ ఆల్రెడీ ఫుల్ బుక్డ్ అంట. ఇప్పుడు నాకే కాదు, ఇప్పుడు మా ఫ్రెండ్స్కి కూడా లెఫ్ట్ సైడ్ సీట్స్ ఉన్నాయి. సో లెఫ్ట్ సైడ్ సీట్స్ని క్లోజ్ చేసేసారు. మరి నాకు అదే అర్థం కాదు ఏంటంటే, అట్లాంటప్పుడు ఒకవేళ లెఫ్ట్ సైడ్ అన్ని బ్లాక్ ఉంటే వాళ్ళు ఎట్లా ఓపెన్ చేస్తారు? నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్నా నాకు లెఫ్ట్ సైడ్ కావాలని, బట్ స్టిల్ అది మనకు తెలియదు ఎందుకో సీట్ని తీసేసారు. చూద్దాం ఒకవేళ కనిపిస్తుందో లేదో చూద్దాం. సో ఇఫ్ ఎట్ ఆల్ కనిపిస్తే దెన్ వీఆర్ గుడ్, కనిపించకపోతే ఇంకా అన్లక్కీ అనుకోవాలి అంతే. టైమ్ ఎగ్జాక్ట్ 12:30. వీ హ్యావ్ రీచ్డ్ హైదరాబాద్. వచ్చేసినాం ఇంకా. చలో వి విల్ కలెక్ట్ అవర్ బ్యాగేజ్ అండ్ వెళ్ళిపోవడమే బయటికి. అయిపోయిందబ్బా ట్రిప్. 18 days 3 countries. ఇట్స్ డన్. లాట్ ఆఫ్ మెమరీస్. బ్యాక్ టు హోమ్. అవర్ ట్రిప్ గాట్ అఫీషియలీ ఎండెడ్. ఐ హోప్ మీకు ఈ లాస్ట్ 18 days వీడియోస్ అన్నీ నచ్చాయని అనుకుంటున్నాను. సో దిస్ ఈస్ ఇట్ ఫర్ దిస్ సిరీస్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.